నమే విదుస్సురు గణః ప్రభోం న మహర్షయః అహమాదిరి దేవానా మహర్షినాంచ సర్వస్వః. ఈ శ్లోకము విభూతి యోగంలోనిది. ఈ శ్లోకము సాకార రూపం సంబంధించినది. ఈ శ్లోకం యొక్క భావము, దేవతలు మహర్షులు నా ప్రభావమును తెలియరు. దేవతలకు మహర్షులకు నేను ముందున్నవాడను, గొప్పవాడను. వివరము: పుణ్యఫలము ఎక్కువగుట వలన భూమి మీదనే ఇష్ట సుఖములను అనుభవించేవారు దేవతలు. అలాగే భూమి మీదనే జ్ఞానాగ్ని సంపాదించుకున్నవారు మహర్షులు. దేవతలు మహర్షులు ఇరువురు పరమాత్మ పుట్టుకను తెలియరు. దేవతలు మహర్షులు భూమి మీదనే ఉన్నారు. పరమాత్మ ప్రభావము పుట్టుక భగవంతునిగా భూమి మీదనే జరుగుతున్నది. భూమి మీద భగవంతునిగా పుట్టు పరమాత్మను ఇక్కడే ఉన్న దేవతలు మహర్షులు కూడా తెలియలేకున్నారు. దేవతలకున్న పుణ్యములోను మహర్షులకున్న జ్ఞానశక్తిలోను ఇద్దరికీ ముందున్నవాడు పరమాత్మ. ఇద్దరికంటే గొప్పవాడైనందున ఆయనను గురించి తెలియలేకున్నారు. తెలియాలని ప్రయత్నం చేస్తే తప్ప పరమాత్మ భగవంతునిగా తెలియడు. అది కష్టతరమైన పని. అలా తెలిసిన వారు చాలా అరుదు. ఈ శ్లోకము చాలా చాలా ముఖ్యమైనదండి. పరమాత్మ భగవంతునిగా జన్మ తీసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు మహర్షులకు దేవతలు సైతం కూడా ఆయన్ని కనుగొనలేరు. కానీ ప్రస్తుతం ఈ కాలంలో చాలామంది పిల్లలు సాకార రూపాన్ని కనుగొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా అదృష్టవంతులు, చాలా 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 అదృష్టవంతులు. మహర్షులకు దేవతలకు సైతం కూడా భగవంతుని రాకను తెలుసుకోలేరు అన్నమాట. అంత గొప్ప ఆయన్నే ఈ జన్మలో తెలుసుకున్న పిల్లలు ఉన్నారు. చాలా అదృష్టవంతులు.